బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మైలవరంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. జన్మభూమి వేదిక మీదకు వచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో గ్రామ సభ రసాభాసగా మారింది. ప్రజా సమస్యలు పక్కన పెట్టి పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నారు సిపిఎం నేతలు. జన్మభూమి కార్యక్రమం అధికార పార్టీ ప్రచార సభ మారిందని అధికారులతో సిపిఎం నేతలు వాగ్వాదానికి దిగారు. మీరు అధికారులా, రాజకీయ నాయకులా అంటూ సిపిఎం నేతలు ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కృష్ణా జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సువర్ణ, ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ఈ రోజుతో ఆఖరి రోజు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం ముందుగానే ఎక్కడైతే సమస్యాత్మక గ్రామ సభలు ఉంటాయో ఆ గ్రామ సభల్ని ఆఖరి రోజున నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అలాగే మైలవరం నియోజకవర్గంలో, అలాగే గన్నవరం నియోజకవర్గం, అలాగే తిరువూరు, అలాగే పెనమలూరు నియోజకవర్గంలోని సంబంధించి నియోజకవర్గాల్లో ఎక్కడైతే వైసీపీ పార్టీకి ఎక్కడైతే బలంగా ఉందో ఆ ప్రాంతాల్లో ఈ రోజు గ్రామ సభలు నిర్వహించే విధంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. తొలుత మైలవరం నియోజకవర్గంలో ఈ రోజు జన్మభూమి కార్యక్రమం సంబంధించి ఏదైతే ప్రభుత్వం నిర్వహించిందో దీనికి సంబంధించి మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ప్రజా సమస్యలను నిలదీసేందుకు రేపు గ్రామ సభకు వస్తామని నిన్నే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది సిపిఐ సిపిఎం నేతలను అలాగే వైసీపీ నేతలను కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా హౌస్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి గ్రామ సభల్లో ప్రభుత్వం చేయని కూడా చేసినట్లు ప్రజలకు వివరించడం, అలాగే పాంప్లెట్లు, అలాగే కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంపిణీ చేయడంతో వీటిని అక్రమంగా చేయని పనులు ఎలా చేశారంటూ ప్రజలకు ప్రచారం చేస్తారంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా నిలదీసిన సందర్భంలో ఇటు వైసీపీ కార్యకర్తలను అలాగే మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ ను జన్మభూమి గ్రామ సభ వద్దకు రాకుండా పోలీసులు ముందుగానే అడ్డుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఎంత అడ్డుకున్నప్పటికీ వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు జన్మభూమి గ్రామ సభ వద్దకు రావడం జరిగింది. ఆ సమయంలోనే అటు టీడీపీ నేతలకు కార్యకర్తలకు అలాగే వైసీపీ నేతలకు కార్యకర్తల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ మాటల యుద్ధం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ జన్మభూమి కార్యక్రమం ఆఖరి కార్యక్రమం కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ గ్రామ సభ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసిన నేపథ్యంలో వారి విమర్శలను కూడా అదే వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే అలాగే మంత్రి ఇతర నాయకులందరూ కూడా ఖండించడం జరిగింది. ఈ సమయంలోనే ఇరువురు నేతలు మాటల యుద్ధం ప్రారంభమైన సమయంలోనే కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగి తోపులాట కూడా చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తగా మారడం నేపథ్యంలో వెంటనే పోలీసులు అక్కడి నుంచి కూడా వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ను జన్మభూమి గ్రామ సభకు బయటకు కూడా పంపించడం జరిగింది. అలాగే పెనమలూరు నియోజకవర్గం పెదవగిరాలలో ఈ రోజు గ్రామ సభ జరిగింది. నిన్న ఉయ్యూరులో జరిగిన గ్రామ సభలో కూడా అటు వైసీపీ నేత మాజీ మంత్రి పార్థసారథి అలాగే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మధ్య అలాగే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గ్రామ సభ వద్దకు పార్థసారథిని రాకుండా టీడీపీ నేతలు అలాగే పోలీసులు కూడా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ సభ వద్దకు చెప్తున్న వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథిని వెంటనే మధ్యదారిలోనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ నేతలు కార్యకర్తలకి పోలీసులకి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తాము గ్రామ సభకు వెళ్లి తీరుతామని చెప్పి కూడా వైసీపీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా దారితీస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంతమేర శాఖశక్తిగా వ్యవహరించి అక్కడికి గ్రామ సభ వద్దకు వైసీపీ నేతలను కార్యకర్తలను వెళ్లకుండా అడ్డుకుని వాళ్ళని సర్ది చెప్పి కూడా పంపించడం జరిగింది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలో కూడా ఇదే తంతు కొనసాగింది. పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇల్లు ఇవ్వని నేపథ్యంలో వారంతా కూడా గ్రామ సభలో నిలదీసేందుకు వస్తున్నప్పటికీ పోలీసుల చేత వారిని అడ్డుకుని వారిని గ్రామ సభ వద్దకు కూడా రాకోకుండా, అంటే టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే ప్రజలు కాదా గ్రామ సభ పాల్గొనడానికి వారు అర్హులు కాదా అంటూ వాళ్ళు ప్రశ్నించి అలాగే వైసీపీ నేతలు కార్యకర్తలు ఎంత
వద్దన కూడా గ్రామ సభకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ నేతలతో పాటు కార్యకర్తల మధ్య కూడా వాగ్వివాదాలు పెరగడం, ఉద్రిక్త పరిస్థితులు కూడా దారి తీసిన సందర్భం అయితే కూడా నెలకొంది. అలాగే తిరుపతి నియోజకవర్గంలో కూడా జరిగిన గ్రామ సభలో కూడా ఇదే తంతు కొనసాగింది. మొత్తం అంతా పేదలకు ఇల్లు ఇవ్వకోకుండా ఇచ్చేమని చెబుతున్న ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో అతను గ్రామ సభలో పాల్గొనడం, దానికి అబ్జెక్షన్ పెట్టడం, అటు వైసీపీ నేతలు కానీ సిపిఎం నేతలు కానీ జనసేన నేతలు అందరూ కూడా ఏదైతే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నల్లగడ్డల స్వామిదాసు జన్మభూమి కాంతి నిర్వహిస్తున్న ప్రభుత్వ సభలో ఎలా పాల్గొంటారంటూ కూడా వాళ్ళంతా కూడా నిలదీసి అక్కడ వాగ్వివాదాలు కూడా చోటు చేసుకుని ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ ప్రశ్నిస్తున్న ప్రజలను బయటకు గింటేసిన నేపథ్యంలో వారంతా కూడా రోడ్డుపై బైఠాయించి నినాదాలు కూడా చేయడం జరిగింది. చంద్రబాబు డౌన్ పోలీసులు ఓవర్ యాక్షన్ నశించాలంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేసి అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మొత్తానికి చూస్తే జిల్లా వ్యాప్తంగా ఒక పొలిటికల్ వారు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మాటలు యుద్ధం, ఒకరిపై ఒకరు దోషులు చేసుకోవటం, గుర్తులు అంటే అసభ్య పదజాలను కూడా వాడుకోవటం, ఇలా అటు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఇల్లు కూడా కొంతమేర విచక్షణారహితంగా వ్యవహరించడం అంటే ఘటనలు కూడా చోటు చేసుకునే బూతులు కూడా సభలో కనపడి ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా చాలా నిర్గాంతపోయారు. ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం, ఇటువంటి దోషాలు చేసుకోవడం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దోషాలు చేసుకోవడం ఎవరికి మంచిది కాదని చెప్పి కూడా ప్రజలు స్పష్టం చేయడం. అయితే ఈ జన్మభూమి గత 10 రోజుల నిర్వహించిన జన్మభూములకు సంబంధించి ఒక ఎత్తు అయితే ఈ రోజు ఒక్కరోజు నిర్వహించిన గ్రామ సభల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అలాగే ఆగ్రహ ఆవేశాలు కూడా వ్యక్తమయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న సందర్భం అయితే కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో కూడా కనపడింది. సువర్ణ. అయితే శ్రీనివాస్, ప్రజల సమస్యలను పక్కన పెట్టి మరి ఇరు పార్టీలు ఘర్షణలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదాలకు సంబంధించి అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రజలైతే ఏదైతే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి గ్రామ సభలకు వస్తున్నారో, గత గ్రామ సభలో ఇచ్చిన హామీలు, గత గ్రామ సభలో మీకు రేషన్ కార్డు వచ్చింది గ్రామ సభలో ఇస్తామని చెప్పి అధికారులు ముందుగా ప్రజలకు సమాచారం ఇచ్చినప్పటికీ ఈ గ్రామ సభలో కూడా కొంతమందికి రేషన్ కార్డులు కానీ అలాగే ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ముందుగా ప్రకటించిందే. మీకు ఇల్లు శాంక్షన్ అయింది, త్వరలో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి వాళ్ళు ముందుగా తెలియజేసినప్పటికీ ఈ జన్మభూమి గ్రామ సభలో హామీలన్నీ నెరవేరుతాయి, తమకు ఇల్లు వస్తుంది, తమకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పి ప్రజలు ఏదైతే ఆశించారో ఆ ఆశలన్నీ కూడా నిరాశల నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంతమేర అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఏదో నిర్వహిస్తున్న గ్రామ సభల్ని ప్రతిపక్ష పార్టీలు అలాగే ఈ గ్రామ సభలను అడ్డుకోవడం, వీరు పార్టీలు కొన్ని ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా ప్రజలు కొంతమేర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సందర్భాలు అయితే కొన్ని గ్రామ సభల్లో కనపడింది. అయితే ప్రజల ఆవేశాన్ని అలాగే ప్రజల ఆవేదన కూడా ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుని అధికార పార్టీ అలాగే ప్రభుత్వ అధికారుల పైన కూడా కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని ప్రశ్నించి వారిని గ్రామ సభల్లో నిలదీసిన సందర్భం అయితే కూడా ప్రతిపక్ష పార్టీలు చేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు సమస్యలను పక్కదారి పట్టించి తమపైన అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పి అలాగే అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఎదురుదాడి చేసిన సందర్భాలు అయితే కూడా ఎక్కువగా కనపడి ఈ సభల్లో నిన్న జరిగిన సభల్లో ప్రజా సమస్యల కంటే కూడా ఇది రెండు పార్టీల మధ్య పొలిటికల్ వారే ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు. వర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేను వచ్చేవాడిని, నేను మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చాను. నేను రమ్మని చెప్పండి, ఆయన ఇక్కడ మాట్లాడుకుందాం. వీళ్ళు ఎవరు మాట్లాడరు, మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడితే నాది బాధ్యత. అసలు మేము ఎడంగా మేము ఆగిపోతామండి. ఆయన ఏంటో పొలం కొనిచ్చాయంట, ఆ పొలం వివాదాస్పదం ఎంఆర్ఓనే స్టేట్మెంట్ ఇచ్చాడు. వివాదాస్పద పొలాలు కొని అమాయకుల దగ్గర డబ్బులు గుంజుకుని స్థలాలు ఇస్తాడా? ఎంఆర్ఓనే చెప్పాడు. విన్నారు కదా మీరు కూడా, అక్కడ నేను 4 ఎకరాల పొలం కొనిచ్చాను అది తప్పు అంటున్నాడు. ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. For more updates, please subscribe 99 TV Telugu.